సో టుడే వన్ మోర్ ఇంట్రెస్టింగ్ కేస్ మనం మాట్లాడదాము. రూపా మీ హస్బెండ్ పేరు హరికృష్ణ. రూపా హరికృష్ణ వాళ్ళు మ్యారేజ్ అయ్యి 16 సంవత్సరాలు పిల్లలు లేరు అని మా దగ్గరకు వచ్చినారు. ఇంతకు ముందు ఆల్రెడీ ఐవీఎఫ్ బయట ఒకసారి 2 సార్లు చేసారి, ఒకసారి ఐవీఎఫ్ చేసుకున్నారు. ఎక్కడ? మెడ్రాస్, చెన్నైలో. ఐవీఎఫ్ అప్పుడు ఫెయిల్ అయింది. సో సింగపూర్ స్పెషలిస్ట్ అనేసి వాళ్ళు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల అనుభవంతులు అని చెప్పి మమ్మల్ని పిలిచినారు. ఆ డబ్బు కట్టి ఫెయిల్ అయిపోయింది. సో ఫెయిల్ అయినాక వాళ్ళు మా దగ్గరకు వచ్చినారు. విజయవాడ, సేలము, బెంగళూరు, మెడ్రాస్ అన్నీ అయిపోయి లాస్ట్ అండ్ ఫైనల్ మేము సూసైడ్ చేసుకొని చనిపోదాం అనుకున్నాం ప్రమాణకంగా. లాస్ట్ అండ్ ఫైనల్ ఇది చేసి అది 20 లక్షలు అయింది. ఇంకా మళ్ళీ ఇక్కడ చూపించేసి ఇప్పుడు కాకుంటే ఖచ్చితంగా మేము సూసైడ్ చేసుకొని చనిపోయింది. మనస్ఫూర్తిగా భగవంత్ సాక్షిగా మేడం ఏమో సక్సెస్ అయింది. ఏమో మీకు రుణపడి ఉంటాము. ఇక్కడ ఐవీఎఫ్ ఫస్ట్ అటెంప్ట్ లో సక్సెస్ అయిందా మీకు? అవును మేడం. ఇప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. సో తన కేసులో మేము ఐవీఎఫ్ ఫస్ట్ కేసు బయట చేసుకుంటే ఎందుకు ఫెయిల్ అయింది అని ఫస్ట్ టెస్ట్ చేసినాము, ఎవాల్యుయేట్ చేసినాము. వైఫ్ అండ్ హస్బెండ్ కి టెస్ట్, హిస్ట్రోస్కోపీ అన్ని పర్ఫామ్ చేసినాము. చేసినాక రీజన్స్ తెలిసినాయి మాకు. థిన్ ఎండోమెట్రియం అండ్ ఓవేరియన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని వాటిని కరెక్ట్ చేసి దాని తర్వాత మేము ఐవీఎఫ్ పర్ఫామ్ చేసినాము. సో ఐవీఎఫ్ ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ వచ్చింది. స్కాన్లో కూడా బేబీ హార్ట్ బీట్ బాగుంది. ఈరోజు చూపించినాం మేము 6 weeks, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సో దిస్ ఈస్ అనదర్ కేస్ డన్ అట్ వీకేర్ ఐవీఎఫ్ సెంటర్ ఇన్ విచ్ ఐవీఎఫ్ వాజ్ డన్ అవుట్ సైడ్, ఫెయిల్డ్. పేషెంట్ హ్యాస్ లాస్ట్ హోప్ అనమాట. పేషెంట్ ఇంకా వదిలేసి హోప్ ఇంకేం లేదు అన్నప్పుడు మా దగ్గరకు వచ్చినారు. సో కేసెస్ లైక్ దిస్ అవుట్ సైడ్ ఫెయిల్డ్ ఐవీఎఫ్ ఆర్ ఆల్సో వెల్ మేనేజ్డ్ అట్ అవర్ సెంటర్. సో వీ హోప్ చాలామంది పేషెంట్స్ ఇలా బయట ఫెయిల్ అయినా కూడా దే కెన్ టేక్ దిస్ ఆపర్చునిటీ. సో నేను డాక్టర్ అంజు మునీసా, వీకేర్ ఐవీఎఫ్ సెంటర్. థ్యాంక్ యూ.